మురారి మరు విడుదల సందర్భంలో చిత్ర బృందానికి, ప్రతి ఒక్కరికి, కథానాయకి నాయకులకు అందరికీ, ప్రతి ఒక్కరికి, సంగీత దర్శకులకి అందరికీ నా శుభాకాంక్షలు. మురారి ముందర నేను నిన్నే పెళ్లాడతాలో టబు గారికి డబ్బింగ్ చెప్పాను. మొట్టమొదటిసారిగా నేను కృష్ణవంశీ గారికి చెప్పింది ఆ సినిమా అనమాట. నాకు కొంచెం బెరుకుండేది. అంటే బేసిక్గా నాకు కొంచెం బేస్ వాయిస్, పాడేటప్పుడు తిన్గా ఉన్నా మాట్లాడేటప్పుడు కొంచెం బేస్గా ఉంటుంది. మార్చి మాట్లాడమంటారేమో, కొంచెం థిన్ చేసి మాట్లాడమంటారేమో, ఇలా అనుకునేదాన్ని నేను. అందుకే చాలా తక్కువగా కూడా చూస్ చేసుకునేదాన్ని. బట్ ఒకసారి నేను డబ్బింగ్ థియేటర్కి వెళ్ళాక వంశీ గారు అక్కడే ఉండేవారు అనమాట. ఆయనే ఫస్ట్ చెప్పారు, మీరు ఇంట్లో ఎలా మాట్లాడతారో అలాగే కావాలి నాకు. సరే, అది చాలా కష్టం అనుకున్నది కూడా కొన్ని సందర్భాల్లో ఆ సినిమాలో చాలా సులభంగా వెళ్ళిపోయాం మేము. మురారికి వచ్చేటప్పటికి ఇంకొంచెం ర్యాప్ పెరిగిందనమాట మా దగ్గర. మురారిలో ప్రతి ఒక్క విజువల్ కూడా చాలా బాగుంటుంది, కంటికి చాలా ఇంపుగా ఉంటుంది అనమాట. పాటలు కానీ అన్నీ కానీ నేను డబ్బింగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ, అంటే అప్పటికి కొంచెం అలవాటైంది కాబట్టి నాకు కృష్ణవంశీ గారి దగ్గర ఈజీగా ఆయన స్కూల్ ఏంటి అని కొంచెం తెలుసుకున్నాను అనమాట. వారు కూడా ఎప్పుడు కూడా అసలు ఇలా కావాలని కానీ ఇక్కడ బాగాలేదని కానీ ఎప్పుడు అనరా, ఇంకొకటి తీసుకుందాం మేడం, అంతే చాలు మేడం ఇది బాగుంది అనేస్తారు, అంతే అనమాట. ఈ మురారిలో పర్టికులర్గా ఒక సీన్లో నేను ఓవర్ డబ్బింగ్, అంటే లక్ష్మి గారు ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు అందరూ అక్కడ ఉండే క్యారెక్టర్స్ అందరూ బయట నుంచి మాట్లాడుతుంటారు ఫోన్లో వినపడడానికి. సహజంగా ఇది మన ఇళ్లలో జరిగేదే. మనం ఎవరన్నా బాగా కావాల్సిన వాళ్ళు అమెరికా నుంచో అక్కడి నుంచో ఫోన్ చేస్తే నేను అడిగానని చెప్పు, నా గురించి చెప్పు, నేను మాట్లాడుతున్నాను సైడ్ నుంచి అంటుంటాం. అది సినిమాలోకి తీసుకురావడం అనేది చాలా తమాషా అయిన ఒక విషయం అనమాట. మెప్పించడం కూడా కష్టమే. నాకు అనిపించింది, ఎలా ఇన్ని వాయిస్లకి న్యాయం చేకూర్చగలుగుతారు, ఎలా వస్తుంది అని అనుకుంటున్నప్పుడు, ఏలేదు మేడం మీరు ఆ అమ్మాయిని చూసి, హీరోయిన్ చూస్తూ ఎక్కడెక్కడ ఆవిడ వాయిస్ ఇచ్చిందో అది ఇస్తే చాలు అన్నారు. బట్ దానికి ఒక వాల్యూమ్ ఉంటుంది కదండి, అది అంటే మీకు ఒరిజినల్గా వినపడుతుంది కదా మేడం, ఒరిజినల్ వాళ్ళది విని చెప్పేసేమన్నారు. కానీ పిక్చర్లో చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, సో న్యాచురల్. అందరూ మాట్లాడాలని తాపత్రయం, అవి తీసుకురావాలని ఇవి తీసుకురావాలని ఒక పక్క అసలు అందరూ అడుగుతూ ఉంటారు. ఆవిడకి చాలా ఆనందపడిపోతూ వాళ్ళతో మాట్లాడుతుంటుంది. ఆ ఒక సీన్ మటుకు చాలా అద్భుతంగా వస్తుంది, నాకు చాలా నచ్చుతుంది. ఎందుకు ఇంకా కష్టం అనిపించింది ఏంటంటే, అటు ఆ సినిమాలో కానీ నిన్నే పెళ్లాడతాలో కానీ ఇందులో కానీ అరుపులు ఎక్కువ నాకు యాక్చువల్గా. అందులో సీను అంటూ అరుస్తాను, ఇందులో పాము అంటూ అరుస్తాను అనమాట. పాము అంటే భయం ఈ అమ్మాయికి, పాము అని కెవ్వని కేకలు పెడుతూ వెళ్తుంటుంది అనమాట. ఎక్కువగా అదే వస్తుంటుంది అనమాట. అదర్వైజ్ ఆ సినిమా అంతా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. పర్టికులర్గా నాకు ఆ ఓవర్లాప్ డబ్బింగ్ అది చాలా నచ్చింది ఆ సినిమాలో. వంశీ గారి స్కూల్ అంటే అది నాకు చాలా సరదా. ఆయనతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, హాయిగా నవ్వుతూ నవ్విస్తూ చాలా సరదాగా సాగిపోతుంది. అసలు ఆ సినిమాలో పాటలు కానీ విజువల్స్ కానీ ఎంత అద్భుతంగా ఉంటాయో, అసలు చాలా బాగుంటాయి. అది ఆ ఓపెనింగే ఆ గుడి గోపురం చూపించడం అదంతా కూడా చాలా బాగుంటుంది. నేను ఆ పిక్చర్ చాలా ఎంజాయ్ చేశాను. అది మళ్ళీ విడుదలవుతున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కృష్ణవంశీ గారికి మరొకసారి శుభాభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.